నిర్వహిస్తుంటాడు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం మనకు తెలుసు. అంటే ఇక్కడ అన్న యొక్క అంటే విజన్లా మనం గమనిస్తే తను అంటే ఇచ్చిన ఆ యొక్క క్యాప్షన్ అని అన్నది, కానీ ఆయన యొక్క దర్శనం మన విజన్ చూస్తే డ్రా క్లోజ్ టు గాడ్, ఏంటది దేవునికి సమీపంగా రావడం. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ఈ సాయంకాల సమయంలో ఉన్నదందరినీ కూడా మీ చిత్తానుసారంగా ఏర్పరచుకొని ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో మీ యొక్క సంతోషమును సమాధానమును ఆయన మేము అనుభవించడానికి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మీ చేతిలో సమర్పిస్తున్నాం దేవా. మీ ఆత్మ ద్వారా నడిపించండి. ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, మాకు సమాధానకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ యొక్క కార్యక్రమంలో సేవకులు రానంటుగా వారిని కూడా మీ సకాలంలో నడిపించండి. వారి ప్రయాణం అంతా కూడా క్షేమం దయచేయండి. వచ్చిన మమ్మల్ని నడిపించిన మమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇంకా అనేకులు రావాల్సి ఉంటుండగా దేవా, వారందరినీ కూడా మీరు నడిపించండి. వారి మార్గం సరళపరిచి వారందరూ కూడా మేమందరం కూడా కలిసి మీలో సంతోషించడానికి, మీ వాక్యం వినడానికి, రాబో సంవత్సరం కొరకు మేమందరం కూడా సిద్ధపడడానికి ఆయన కావాల్సిన కృపను, మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచండి. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి ప్రభా, ఈ యొక్క కూడిక వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Thank you. You know, if you start any organization, there will be a like VMB, అంటే it's a vision, mission and values కదా. విజన్, మిషన్ అండ్ వాల్యూస్. మరి ఇక్కడ ఐసీని యొక్క మనం విజన్ని చూస్తే ప్రొక్లెయిమింగ్, ఎడిఫైయింగ్ అండ్ సేవింగ్ ద సోల్స్. మిషన్ ఈజ్ టు ఆల్సో to arouse moral and values in the defeating Christian community and society and stimulate the co-signs and cherish them in the journey by faith, and also to encourage and to implore especially the youth in the Christian community. So main international Christian network యొక్క మరి దర్శనము, విజన్ ఏంటంటే ప్రొక్లెయిమింగ్, ఎడిఫైయింగ్ అండ్ సేవింగ్ ద సోల్స్ అండ్ ఆల్సో ఎంకరేజింగ్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. మరి సమయంలో మరి నిజంగా మంచి ఉద్దేశము, దర్శనము మరి మన ఫౌండర్ అయిన ప్రసన్న అన్నకు దేవుడు ఇచ్చినాడు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ మధ్య అంటే ఈ మాసంలో, ఈ క్రిస్మస్ మరియు జనవరి 1 ఈ 31 లోపట దేవుడు ప్రతిసారి మరి అన్న నిర్వహిస్తుంటాడు. ఇట్స్ నథింగ్ బట్ బ్రింగింగ్ ద పీపుల్ విత్ ద సేమ్ ప్యాషన్ టుగెదర్. ఆమేన్. అంటే అటువంటి మనసు కలిగిన మరి వ్యక్తిత్వం కలిగి, దర్శనం కలిగిన వారందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తేవడం. అదే సందర్భంగా ఈ యొక్క సాయంత్రం మనం కూడి ఉన్నాం. మరి ప్రతిది కూడా ఏది కూడా దేవునికి మహిమ. కొలసీలో 3:15 చెప్పినాడు, మీరు ఏమి చేసినను కీర్తనతో, స్తుతులతో మరి మీరు ఆయనను ఘనపరచడం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి ఆయనే, యేసుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి ఆయనే, యేసుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకి ఇచ్చెదము.
మహా సంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే 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 మహా సంతోషమే యేసు పుట్టిలలో యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో అయ్యో సందడి చేద్దాము రండయ్యో వేడుక చేద్దాము రండయ్యో సందడి చేద్దాము రండయ్యో వేడుక చేద్దాము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు మేరీ క్రిస్మస్ తారలు వచ్చారు తారలను అనుసరించి బాలయేసుని చూడగా. థ్యాంక్ యూ కుమారన్న అండ్ ద టీమ్. అందరం కూడా విల్ గివ్ ఎ బిగ్ అప్లాస్, రౌండ్ ఆఫ్ అప్లాస్, ప్రైజింగ్ అండ్ లీడింగ్ అస్ అండ్ సో ప్రైజింగ్. మరి మన మధ్యలో మరి పెద్దలు మరి ఉన్నారు, వారిని వేదిక మిల్చి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రదర్ సెల్విన్ రాజ్, ఫౌండర్ ఫర్ ట్రంపెట్ ఫెస్టివల్ అండ్ ఆర్గనైజేషన్, మన బ్రదర్ సెల్విన్ రాజ్కి వేదిక మీద వచ్చి అనుకరించగా మేము కోరుతున్నాం. అదే రీతిగా మన మధ్యలో బ్రదర్ చక్రయ్య గారు ఉన్నారు. వి ఇన్వైట్ దెమ్ టు ద డయాస్. ప్లీజ్ బీ సీటెడ్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ కార్యములు నా ఎడల. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరం కూడా ఒక 5 నిమిషాలు అందరం కూడా లేచి మన మహోన్నతుని దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. అందరం కూడా చేతులెత్తి ఆరాధిస్తాం. అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఇస్తాం. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దర చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ
ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసట నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొద్దిసేపు వాక్యం ఒక 5 నిమిషాలు చూసుకొని ప్రార్థన చేసుకొని ఇంకా ముందుకు వెళ్దాం. మనమందరము ఇక్కడ చేరినాము. మరి దేవుడు మనకు కలిగించిన గొప్ప సంతోషము ఏమిటంటే, ఏదైతే మనము దేవునితో సంబంధము కోల్పోయినామో ఆ సంబంధాన్ని దేవుడు మన కోసము పునరుద్ధరించినాడు. మరి ముఖ్యంగా రెండవది ఏం చేసినాడు? మన పాపాలు తీసేసినాడు. తర్వాత మూడవదిగా సాతాను క్రియలను సర్వనాశనం చేసేసి సాతాను పైన గొప్ప విజయం పొందుకున్నాడు ఆ కల్వరి శిలువ పైన. మరి ఆ గొప్ప విజయం మనకు దేవుడు దయచేసినాడు. మరి మూడవది ఏంటిదంటే, సాతాను పైన మనకు విజయం అనుగ్రహించినాడు. ఇంకోటి, ఈ లోకాన్ని జయించే శక్తి చేత మనల్ని నిలబెట్టినాడు. ఇంకా నాలుగవదిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటిదంటే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనము. దాంట్లో ఏముంది? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలు తీసివేయడమే కాదు, సాతాను క్రియను లయపరిచేసినాడు, సర్వనాశనం చేసేసినాడు, సాతాను పైన విజయం అనుగ్రహించినాడు. మరి మూడవది, ఈ లోకాన్ని మనము జయించే శక్తి చేత మనల్ని నిలబెట్టాడు. తర్వాత మనకు అనుగ్రహించినాడు ఏమిచ్చినాడు? కృపయు సత్యమును మనకు అనుగ్రహించినాడు. మరి కృప ఇంతకుముందు లేదా? మరి పాత నిబంధనలో కృప లేదా? మరి కీర్తన గ్రంథము 136 దాంట్లో 26 వచనాలలో ఏముందంటే, ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. అంటే పాత నిబంధనలో మనకు కృప అనేది మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ కృప ఏంటిది? మరి యేసు ప్రభు తెచ్చిన కృప ఏంటిది? మరి పాత నిబంధనలో ఉన్న కృప చాలా మట్టుకు దయా కనికరము కలిగినది. మరి యేసు ప్రభు మరి కొత్త నిబంధనలో మనకు అనుగ్రహించిన కృప ఏంటిది? ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. చూద్దాం ఆ కృప ఏంటిదో. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. దాంట్లో ఏముంది? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే యేసు ప్రభు మనకు కృప అనుగ్రహించి ఆ కృపలో మనల్ని ఏ విధంగా నిలబెట్టాడు? ఆ కృప పరిపాలన కింద మనం ఉన్నాము. ధర్మశాస్త్ర పరిపాలన కింద మనము లేము కనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు. అంటే పాపము చేయకుండా మనల్ని దేవుడు ఈ లోకంలో మనల్ని నిలబెట్టినాడు. నమ్మితే ఏమవుతుంది? దేవుడు మనకు ఏదైతే సంపాదించి పెట్టినాడో అవన్నీ పొందుకునే దానికి మనలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. మరి ఇవన్నీ చేసి మనల్ని ఆయన అత్యంత కృపలో ప్రేమలో మనని క్షమించి ఈ లోకంలో ఏ విధంగా నిలబెట్టాడు? ఈ లోకాన్ని జయించే విధంగా మనం నిలబెట్టాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, ఈ రాత్రి సమయంలో మేమందరం ఇక్కడ చేరి ప్రభువా నాయన మరి మీ విషయాలు మేము ధ్యానించుకునే దానికి మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రభా పెద్దలను దీవించి ఆశీర్వదించి నాయన వారిని మరుగుపరిచి ప్రభా మరి మీ బూరగా వాడుకొని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తీర్చి సమృద్ధిలో జీంపచేసి నాయన మమ్మల్ని ప్రతి ఆశీర్వాదంతో దీవించినారు ప్రభా. మేము ఈ లోకంలో అందరికీ దీవెనకరంగా నిలబడటకు సాయం చేసి మీకు మహిమకరమైన జీవితం ప్రసాదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you, Brother Zechariah, for your wonderful words and encouraging, especially talking about edifying us with the grace, the God's grace. దేవుని యొక్క కృప మరి
మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నది, ఏ విధంగా రక్షణ అనే మాటలు తిరిగి గుర్తు చేసినందుని బట్టి ఐసీఎన్ తరఫున మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఇంకా అదే రీతిగా మరి మన మధ్యలో ఇప్పుడు బ్రదర్ సెల్విన్ రాజ్ గారు ఉన్నారు. ఈజ్ ద ఫౌండర్ ఫర్ ట్రంపెట్ ఫెస్టివల్ ఫెలోషిప్, and we invite brother Selvin Rajguru to give some words. The Christmas is continuing because it's a worldwide celebration. చాలా గొప్ప ఫెస్టివల్. ఎందుకంటే గాడ్ హిమ్సెల్ఫ్ మేనిఫెస్టెడ్ యాజ్ అ మ్యాన్. ఈ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ ఒక వెరీ బిగ్ ఈవెంట్. ఏదంటే దేవుడు మనిషిగా పుట్టడం. దట్ ఈస్ క్రిస్మస్. దేవుడు ఈ గేవ్ us వన్ గిఫ్ట్ ఫర్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. గ్రేట్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ద్వారా మనకు ఏమొస్తుంది? ఎవర్ లాస్టింగ్ లైఫ్. వాట్ ఎవర్ వీ లాస్ట్, వీ గెట్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. అందుకే the angels appeared in the sky. Luke 2:14 angel suddenly, one angel telling the message to the shepherd. What is telling? Glory to God in the highest, and on the earth goodwill and peace to the man. Glory to God. యేసుప్రభు పుట్టడం వల్ల ఏం జరిగింది? ఫస్ట్ ఇట్ ఈస్ అ గ్లోరీ టు గాడ్. అది పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు టైం లేదు, కానీ అది వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, హీ బ్రాడ్ పీస్ టు మ్యాన్ కైండ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లెట్ us pray. Loving Heavenly Father, we thank thee, praise the Lord. God Master, we give you all the glory to you. You came down as a person to save every one of us. When we were heading towards, nominated for the hell, you stopped the hellfire from us and elected every one of us and put in the new way of, that is the way of everlasting life to reach your kingdom, Lord. Lord Master, you suffered for our sake. Really, you have carried our sorrows and sickness. You are bruised for our iniquities. You are broken for our transgressions. Lord, you are healing every one of us through your wounds. Lord Master, you are giving your peace to every one of us, and you are taking the everlasting death from every one of the people who are sitting here, and already you are given everlasting life. Glory to you, Lord. Your name be exalted every place, Lord. Every country, every nation, every leader should say that our God, Jesus Christ is the Savior. I want Him. Everybody should say. They cannot remain in the darkness, because star has come, light has come. They should know the light. Let us lead them to the light. Hallelujah. Amen. In the name of Jesus. Amen. 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 Thank you, brother Selvin Raj garu, founder of Trumpet Festival Fellowship. Thank you, Ayyaru, for once again giving a encouraging words and the meaning of the star, the Christmas tree, and the gospel of peace. Yes, as we are in Christmas season, these are all the reason to celebrate this season. Thank you, Ayyaru. And we have మన మధ్యలో మరియు ఇద్దరు పెద్దలు ఉన్నారు. బ్రదర్ సుధాకర్, ఎక్స్ ఈటీవీ సీనియర్ రిపోర్టర్ అండ్ మెంబర్ ఆఫ్ క్రిస్టియన్ జర్నలిస్ట్ అసోసియేషన్. అదే రీతిగా బ్రదర్ జోనా రామారావు గారు, ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్ కలెక్టివ్ సెక్రటరీ. వీరిద్దరిని ఇరువురిని వేదిక మీదకి రమ్మదిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ ప్రే. So seasons are changing and the things are changing very fast. The only thing we have to know that on this Christmas time, that Jesus is our Savior. Not only 25th,
Every day is Christmas. Hallelujah. Not only 25th. 25th is good. The whole world is celebrating Christmas. So from January 1st to December 31st, if Christ lives in you, every day is a Christmas. Hallelujah. You can celebrate every day, the star and the tree, everything that lives in us. This is the Christmas. If we are happy, not only minority, we are majority in Christ. Hallelujah. Maybe minority on the earth. ఇక్కడ బైబుల్ చెప్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉన్నారో, సో గాడ్ ఈజ్ దేర్ విత్ అస్, ఈజ్ ఇమాన్యుయల్, ఈజ్ విత్ అస్. సో ఐ ప్రే దట్ గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ ఐ రియలీ bless all the people. Heavenly Father, we thank and praise you for the awesome and the blessed day which you have given us, Lord. And this is the day that the Lord has made, and we will be gathered in him, Lord. Lord Jesus, we pray for the people who are lost in this year, Lord Jesus. Evaraithe kolipenro, the beloved ones in the family members, Lord. Lord, bring the peace and joy, happiness and comfort them on this Christmas, that Jesus is the reason for the season. Bless each and everyone who has gathered here and the families who are celebrating the Christmas and the coming year, new year ahead, 2026. That will be the prosperous year, Lord Jesus. Lord, we pray for each and everyone who has gathered here, Lord Jesus, and the prayer request in their mind, in their soul, in the body, Lord Jesus, that you are the God of answering God, according to Psalms 20:25, that you will fulfill each and every petition. Bless each and everyone, Lord, and Prasanna and the committee members and the musicians, everyone, Lord Jesus. We ask all these things in the mighty name of our Lord and Savior Jesus Christ. Yesu namam adugutunnam తండ్రి. Amen. Thank you. God bless you. Praise the Lord. Merry Christmas and a Happy New Year 2026. Thank you. Happy New Amen. Year, brother. Thank you, brother. Thank you, brother. Enoch Anna, Alvin Anna, for sharing the few words about the really. I also feel every day is a Christmas when we have a Christ in our life. So thank you for your wonderful words. మరి ఇంకొక పాయింట్ కూడా ఐసిఎన్ యొక్క మెయిన్ ఉద్దేశము ఫౌండేషన్ టు బ్రింగ్ ద యూనిటీ అమాంగ్ ద డిఫరెంట్ క్రిస్టియన్ అసోసియేషన్స్ అండ్ ప్రొవైడ్ నెసరీ హెల్ప్ టు ద వాలంటీర్ ఆర్గనైజేషన్స్ బేస్డ్ ఆన్ ద క్రిస్టియన్ ఎథిక్స్ and further to offer the needful legal help to any worth political aspirant among our community who would be deemed qualified based on biblical authority. So the main one, the aspect of ICN is to bring unity among the Christians in the community and the leaders and the believers of Christ. So మరి మధ్యలో మరి పెద్దలు బ్రదర్ సుధాకర్ గారు ఉన్నారు. ఈజ్ ఎక్స్ ఈటీవీ సీనియర్ రిపోర్టర్ హూ వర్క్డ్ విత్ ద కేసీఆర్ టీమ్ అండ్ ఐ జస్ట్ కేమ్ టు నో ఈ ఇంటర్వ్యూడ్ పర్సనలీ కేసీఆర్ గారు ఎక్స్ సీఎం గారు అండ్ ఆల్సో అండ్ పిఏ పర్సనల్ అసిస్టెన్స్ టు మినిస్టర్ హరీష్ రావు గారు. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ విఆర్ఓ పిఆర్ఓ ఓకే, దట్స్ గ్రేట్ టు హ్యావ్ హియర్. మరి అన్న మన మధ్యలో ఉండడం ఎంతో మనకు గర్వకారం. ఐ ఇన్వైట్ బ్రదర్ సుధాకర్ అన్న టు షేర్ ఫ్యూ వర్డ్స్ అండ్ హిస్ టెస్టిమనీ ఆల్సో. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నా పేరు సుధాకర్ అండి. మాది ప్రాపర్ వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రస్తుతం కొత్తగూడెంలో ఒక చిన్న పేద కుటుంబంలో జన్మించాను. మా ఫాదర్ కార్పెంటర్, మా తల్లి గృహిణి. మేము ముగ్గురు అన్నదమ్ములం, అందులో నేను రెండో వాడిని. అయితే చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలోనే పుట్టినటువంటి కుటుంబంగా. అయితే వాళ్ళు క్రైస్తవ కుటుంబంలోనే, మా తాతలు ముత్తాతల నుంచి కూడా క్రైస్తవులుగా ఉన్నారు. ఆ భక్తిలోనే పెంచారు. అయితే చిన్నప్పుడే నేను పుట్టిన కొద్ది రోజులకే చనిపోయానని చెప్పి మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ ఎప్పుడు చెప్తుండేవారు. పుట్టిన కొద్ది రోజులకే చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ అబ్బాయి చనిపోయాడు, ఇంకా ఎందుకు ఉంచారు, మీరు తీసుకువెళ్ళి సమాధి చేయండి అన్నారు. అది దాదాపు 5-6 ఈవినింగ్ టైం జరిగినటువంటి సందర్భం. అయితే మా అమ్మ, మా నాన్న దేవుడి మీద విశ్వాసంతో మా అమ్మమ్మ గారు ముగ్గురు కలిసి కన్నీటి ప్రార్థన చేశారు తెల్లారే వరకు. తెల్లారిన తర్వాత సరిగ్గా 6 గంటల తర్వాత నేను అప్పటి వరకు నా బాడీలో కదలిక లేదు, శ్వాస లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి లేదు, బాడీలో కూడా ఎలాంటి కదలిక లేదు. వారి కన్నీటి ప్రార్థన విన్న దేవుడు తిరిగి
నాకు పునర్జన్మనిచ్చాడు. తెల్లవారిన తర్వాత 6 గంటలకు అప్పుడు నాలో శ్వాస రావడం, నేను కదలడం ప్రారంభించడం జరిగింది. అది నా చిన్నప్పటి నా జీవితానికి దేవుడిచ్చినటువంటి పునర్జన్మ. అది ఎప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తుంటారు. అయితే దేవుడి యొక్క చిత్తం ఏమైనదో తెలియదు, కానీ ఆ రోజు చనిపోవాల్సిన వాడిని దేవుడు నాకు చిన్నప్పుడు మరొకసారి పునర్జన్మించాడు. హయ్యర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అందులో నేను సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశాను ఈనాడులో, ఈటీవీలో. తర్వాత యాజ్ ఎ పిఆర్ఓగా హరీష్ రావు గారి దగ్గర చేశాను. కానీ దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాలు నా జీవితంలో నాకు ఇచ్చాడని మాత్రం చెప్పాలి. ఇది నా సొంత తెలివి, జ్ఞానం ఏమాత్రం కాదు. నాకన్నా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు, నాకన్నా అద్భుతంగా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఉన్నారు, నాకన్నా అద్భుతంగా జర్నలిజంలో స్థాయిలో ఉన్నారు. కానీ దేవుడు తన కృపను బట్టి ఆ రకంగా ముందుకు నడిపించడం జరిగింది. దేవుని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈనాళ్ళలో మా క్రైస్తవ మిత్రులంతా కెమెరామెన్లుగా, రిపోర్టర్లుగా ఉండేవారు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఎవరు మాట్లాడరు ఏంటంటే, అన్న చాలా భయపడతారన్న అన్నారు. ఎందుకు అని మా కెమెరామెన్ ప్రభాకర్ అని ఉన్నారు ఇప్పుడు టీ న్యూస్లో. ఎందుకు అని అంటే, లేదు చెప్పుకోరు, బయటికి చెప్పుకుంటే ఏమవుద్దా అన్న భయం అని అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి, జీవము గల దేవుని బిడ్డలమే ఉండి మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు జర్నలిస్టులు అయినంత మాత్రం ఎందుకు చెప్పుకోకూడదు, అవకాశాలు దేవుడు ఇస్తాడు కానీ మనుషులు ఇవ్వరు కదా అని చెప్పి, లాభం లేదు, మనం ఒక పని చేద్దామని చెప్పి అప్పుడు నేను జీసస్ లవ్ యూ అని ఒక గ్రూప్ పెట్టి అందులో జర్నలిస్ట్ మిత్రులు ఎవరో ఉంటే అందరినీ యాడ్ చేయడం మొదలుపెట్టాను. అట్లా పరిచయమైనటువంటి సోదరుడు మన రామారావు గారు. ఈ జర్నలిస్ట్ గ్రూప్ తయారవడానికి ఇతని పాత్ర కూడా చాలా కీలకం. ఇది దేవుడు ఆలోచన. ఆ తర్వాత తను కాలికి బల్పం కట్టుకుని జర్నలిస్ట్ మిత్రులు అందరితోటి మాట్లాడి ఆ గ్రూప్లో జాయిన్ చేయడం, తర్వాత స్పెషల్గా జర్నలిస్ట్ గ్రూప్ పెట్టడం జరిగింది. స్టార్టింగ్లో మేము 5 మంది 10 మంది కలుసుకొని ఒక్కొక్కరు ఇంట్లో ప్రేయర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దాదాపు 125 మంది జర్నలిస్టులు అయ్యారు. జర్నలిస్టులు, కెమెరామెన్లు ఉన్నారు, అందులో డెస్క్ వాళ్ళు ఉన్నారు, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎడిటర్లు ఉన్నారు, రెసిడెంట్ ఎడిటర్ హిందూలో రవిరెడ్డి గారు ఉన్నారు. ఆయన రెసిడెంట్ ఎడిటర్ అంటే ఓవరాల్ మన మొత్తానికి హిందూలో అంటే అంత స్థాయి వాళ్ళంతా వచ్చి రీసెంట్ మొన్న 13 కదా మనం పెట్టింది, 13 డిసెంబర్ 13వ తేదీన మా జర్నలిస్ట్ మిత్రులమంతా సెమీ క్రిస్మస్ పెట్టాము. అదే రోజు సీఎం గారు రావాల్సి ఉండే, మెస్సీ రావడంతో మిస్ అయింది. అదేవిధంగా దేవుని స్వార్థకు పనిచేసే వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పి దేవుడు ఆ రోజు పుట్టించినట్టు ఆలోచన ఈరోజు ఒక పెద్ద వ్యవస్థగా మారబోతుంది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, ఇట్స్ అ వండర్ఫుల్ టెస్టిమనీ. నిజంగా జీవం లేని అంటే ఏం అంటే చిన్నతనంలో తన పుట్టుక మరి జీవం లేదు అనే పరిస్థితుల నుంచి దేవుడు ఇంత గొప్ప సాక్ష్యంని, పొజిషన్ని అటు సమాజానికి, క్రైస్తవ సంఘానికి మీ సేవలను దేవుడు హెచ్చించి వాడుకోవడం దేవునికి మహిమ. రియల్లీ వి అప్రిషియేట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ రామారావు గారు ఉన్నారు. వారు కూడా కలెక్టివ్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్. వారిని వచ్చి ఆయన యొక్క సందేశంని మరి మాటల్లో క్లుప్తంగా మరి తగిన సమయంలో చేయాలని ఐ జస్ట్ ఇన్వైట్ బ్రదర్ రామారావు అన్నట్టు. ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్ కలెక్టివ్ అనేది అది ప్రారంభించడమైంది 2017లో కదా. సో అప్పటి నుంచి ప్రసన్న అన్న కానీ సుధాకర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా మేమందరం ఫస్ట్ స్టార్టింగ్ దానికి ఫౌండర్స్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న మెంబర్స్. అయితే స్వామి గారిని కొట్టినప్పుడు ట్యాంక్ బండ్ మీద ఆ సమయంలో కొంచెం అందరినీ దగ్గర చేయటం ప్రారంభించాము. సో అప్పుడు ఆ విధంగా క్రైస్తవులైన వ్యక్తులు జర్నలిస్ట్గా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనేది వెతకడం ప్రారంభించాము. సో అలాగా దాదాపు ఈరోజు లెక్క 141 కదా, కానీ యాక్చువల్గా 125 మంది అయితే పక్కాగా హైదరాబాద్ సిటీలో ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఎడిటర్ లెవెల్లో ఉన్నవాళ్ళు, డెస్క్ ఇన్ఛార్జెస్, అలాగనే హిందూ ఎడిటర్స్, అలాగనే సాక్షిలో చీఫ్ న్యూస్ ఎడిటర్, అలాగా ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇంకా పేర్లు చెప్పట్లేదు, చాలామంది ఉన్నారు. సో నేను వన్ ఆఫ్ ద కరెస్పాండెంట్, నేను ఒక జర్నలిస్ట్ని. దూరదర్శన్లో కూడా యాంకర్, క్యాజువల్ యాంకర్, దాంతోపాటు వేరే ఛానల్స్లో కూడా పనిచేశాను. సుధాకర్ అన్న విషయంలో ఒక మాట చెప్తాను. ఈవెన్
ప్రసన్న గురించి పక్కాగా చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రారంభం నుంచి ఐసీజేసీకి అంటే ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్ కలెక్టివ్కి మాకు వెనుదన్నుగా ఉన్న వ్యక్తి ప్రసన్న. పగడాల గారు చనిపోయినప్పుడు పెద్దగా ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు. కానీ ఆ సమయంలో సుధాకర్ అన్న నాకైతే తెలియదు. దాని తర్వాత నేను అన్న మాట్లాడుకున్నప్పుడు ఇంకా కొన్ని ప్లాన్స్ వచ్చాయి. డే 1 నుంచి ఏబీపీ ఆనంద్ బజార్ పత్రిక, ఇది నేషనల్ జాతీయ పత్రిక అండి. ఇది దానికి సంబంధించిన టీవీ ఛానల్ కూడా ఉంది, హిందీలో, తెలుగు, ఇంగ్లీష్లో. ఇది తెలుగులో డిజిటల్ ఛానల్ పెట్టారు ఇక్కడ. ఆ ఛానల్కు అన్న ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నాడు. సో ఆ ఛానల్ ద్వారా చాలా ఎక్కువగా వెళ్ళింది. పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఇంతవరకు మమ్మల్ని నడిపించినారు ప్రభా, మీకే స్తోత్రం చెల్లించినాను తండ్రి. వివిధ నాయన మరి రంగాలలో నుంచి ప్రభా నాయన మీరు వాడుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీకు స్తోత్రం చెల్లించినాను తండ్రి. వారు చేస్తున్న నాయన మరి మిగతా ప్రోగ్రాంలలో మీరే ముందుగా ఉండి నడిపించి నాయన మీ నామములకు మహిమ, ఘనత, ప్రభావం కలుగులాగిన అక్కడ గొప్ప నాయన మరి ఫలితములు వచ్చేలాగిన సహాయం చేయం తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి ఈ సంతోష సమయంలో ప్రభా మరి దానిని సెలబ్రేట్ చేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా ప్రభా మీ కృప మా అందరి ఎడలా ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామమునే ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తూర్పు దేశంలో రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందలు కాయగా, ఆ తూర్పు దేశంలో రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందలు కాయగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యు మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యు మెరీ క్రిస్మస్. ఒక దూత నిలిచెను, ప్రభు మహిమ ప్రకాశించెను, వారు భయపడిరి. ఒక దూత నిలిచెను, ప్రభు మహిమ ప్రకాశించెను, వారు భయపడిరి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యు మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యు మెరీ క్రిస్మస్. ఈ సమయంలో ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృప. ఎందరో మన తల్లిదండ్రులు కానీ మన పితరులు, మిషనరీలు మన కొరకు ప్రార్థించినందు కారణంగా మనం ఈడున్నాం. సో మనము ఎక్కడున్నా దేవుని మహిమపరచాలన్న చిన్న ఆలోచనే మమ్మల్ని ఇంతవరకు నడిపించింది. పరలోక రాజ్యమే మనకు శాశ్వతం, ఈ లోకం ఏది కాదు. ఈ లోకం భోగాలు మనం అనుకుంటాం, ఏది కాదు, అన్నీ అశాశ్వతం. సో ఎక్కడున్నా దేవుని నామాన్ని ప్రకటించే పరిస్థితి రాను రాను రోజుల్లో ఉండలేకపోతుంది. కాబట్టి మేము ఎప్పుడు చర్చించినా కూడా ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు, క్రిస్టియన్కి ఒక రియల్ ఎస్టేట్ అసోసియేషన్, తర్వాత ఇంకో వేరే టీం ఉంది, తర్వాత ఐటీ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆన్లైన్ మీడియా అనేది మేము ఫస్ట్ జర్నలిస్ట్లో వేరే స్టార్ట్ చేసాం, తర్వాత ఫిలిం టీవీ డైరెక్షన్లో ఐఎమ్ ద ఆర్గనైజింగ్ సెక్రటరీ. సో అలా ప్రతి వాళ్ళకు ఉన్నప్పుడు మనకంటూ ఎందుకు మనం ఒక యూనిటీగా ముందుకు సాగలేము అన్న ఒక ఆలోచనే ఇంతవరకు నడిపించింది. మరి ఈ అన్న తరఫున, ఐసీఎన్ తరఫున వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన మీరందరికీ కూడా మరి ఐసీఎన్, ఇన్ బిహాఫ్ ఆఫ్ ఐసీఎన్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ పార్టిసిపేటింగ్ బి హియర్ ఇన్ దిస్ this Christmas celebration fellowship, and I thank you everyone, and also డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. నాయన ఈ కార్యక్రమం అంతటిలో ప్రభువా మీరే ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. మీరే మహిమపరచబడినందుకు స్తోత్రం చెల్లించినాను తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా మీ అందు బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి నాయన మరి సమృద్ధిని దయచేసి నాయన మమ్మల్ని అందరినీ ప్రభా ఈ ప్రపంచానికి తండ్రి, సమాజానికి నాయన దీవెనకరంగా నిలబెట్టి ప్రభా మా ద్వారా నాయన మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని యేసు నామమునే ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్.